Hi students, welcome to video lecture number 6. ఈ వీడియోలో నేను ప్రిన్సిపల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ లోని సెకండ్ హాఫ్ అంటే ఈ బాటమ్ 3 టాపిక్స్ కవర్ చేయబోతున్నాను. బాటమ్ 3 కి సంబంధించిన ప్రీవియస్ ఏపీపీఎస్సి, టిఎస్పిఎస్సి అండ్ ఈఎస్సి రిలేటెడ్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కవర్ చేయబోతున్నాను. సో ఈ టోటల్ టాపిక్ నుంచి మనకు 60 క్వశ్చన్స్ వచ్చాయి. ఈ 60 క్వశ్చన్స్ లో నేను ఫస్ట్ వీడియోలో 13 క్వశ్చన్స్ అండ్ ఇప్పుడు వీడియోలో 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మోస్ట్లీ 20 క్వశ్చన్స్ అనేవి రిపీటివ్ నేచర్లో ఉన్నాయండి. అంటే మీకు 40 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 40లో నేను 23 ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవే కాకుండా ఇంజనీరింగ్ సర్వీసెస్, వేరియస్ కాంపిటీషన్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్చువల్ బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్స్ నేను మీకు ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ వీడియోలో కవర్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియో లెక్చర్ నెంబర్ 5. వీడియో లెక్చర్ నెంబర్ 5లో నేను మోర్ సర్కిల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్ చెప్పానండి. మీరు ఆ వీడియో ఫాలో అయ్యారనే అజంప్షన్తో నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు కనుక ఫిఫ్త్ వీడియో వాచ్ చేస్తే ఈ 6th వీడియో అనేది చాలా ఈజీ అయిపోతుంది. అంటే 5th వీడియోలో దీనికి సంబంధించిన కాన్సెప్చువల్ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా ఇచ్చేసాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం డైరెక్ట్గా. ఫస్ట్ క్వశ్చన్. The principal stresses at a point are 150 and 50, positive 150 and negative 50. Okay, tension and compression. And the radius of the corresponding Mohr circle will be. Mohr circle యొక్క radius ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ డ్రా a circle. Okay, right. తను ఏమంటున్నాడు, ఇలా ఒక సర్కిల్ ఉందంటండి. అందులో మైనర్ ప్రిన్సిపల్ వచ్చేసి కంప్రెషన్ -50 అండ్ మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ వచ్చేసి 150. రేడియస్ ఎంత అని అడుగుతున్నాడు. రేడియస్ అడుగుతున్నాడు. సో మనకు తెలుసు టౌ మ్యాక్స్ ఇజ్ ఈక్వల్ టు మోర్ సర్కిల్ రేడియస్ ఇజ్ ఈక్వల్ టు tau max is equal to more circle radius is equal to sigma 1 minus sigma 2 by 2 or ఇంకొక ఫార్ములా కూడా చూసాం. ఏంటది? సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ టౌ స్క్వేర్ ఎక్స్ వై, రైట్? టౌ మ్యాక్స్ ఇస్ ఈక్వల్ టు ఆర్ మోర్ సర్కిల్ రేడియస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా 1 ఎంత ఇచ్చాడండి? సిగ్మా 1 మేజర్ వచ్చేసి 150 ఇచ్చాడు, మైనస్ సిగ్మా 2 ఎంత ఇచ్చాడు? -50 ఇచ్చాడు బై 2. సో 150 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 50, 200 by 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 100 MPa. ఓకే, సో రేడియస్ ఇదిగోండి, ఈ రేడియస్ ఉంది కదా, ఇది 100 MPa. ఆన్సర్ వచ్చేసి ఏ. క్వశ్చన్ నెంబర్ ఇన్ ఏ స్ట్రెయిన్డ్ మెటీరియల్. చూడండి, స్ట్రెయిన్డ్ మెటీరియల్ నేను ఆల్రెడీ చెప్పాను, క్వశ్చన్ చదివేటప్పుడు చాలా కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు. స్ట్రెయిన్డ్ ఉంటేనే స్ట్రెస్ జనరేట్ అవుతుంది కదా. ఇన్ ఏ స్ట్రెయిన్డ్ మెటీరియల్ ద నార్మల్ స్ట్రెస్ ఆన్ వన్ ప్లేన్ ఈజ్ 10 ton per centimeter square tensile and the shear stress is 5 ton per centimeter square on a plane perpendicular to the plane where there is only shear stress. The center of Mohr circle is. ఓకే, ఫస్ట్ అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు? ద సెంటర్ ఆఫ్ మోర్ సర్కిల్ అడిగాడు. సింపుల్, మనం ఆల్రెడీ వీడియో లెక్చర్ నెంబర్ 5లో చూసాము. సెంటర్ ఆఫ్ మోర్ సర్కిల్ కి సంబంధించిన ఫార్ములా సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 కామా 0. సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 మనం ఏమన్నాము? సిగ్మా ఆన్ maximum షియర్ ప్లేన్ కదా.
దీనికి ఇంకో ఫార్ములా కూడా ఉంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు σ1 ప్లస్ σ2/2, రైట్. ఇప్పుడు చెప్పండి, సెంటర్ సిగ్మా ఎక్స్ ఎంత ఇచ్చాడండి, సిగ్మా ఎక్స్ 10, సిగ్మా వై ఇచ్చాడా, ఇవ్వలేదు. షియర్ ఇచ్చాడా, ఎస్ ఇచ్చాడు. కానీ ఇక్కడ మనకు షియర్ తో పని లేదు కాబట్టి 10 ప్లస్ 0/2 కామా 0, రైట్. సి ఈజ్ ఈక్వల్ టు సి కోఆర్డినేట్స్ 5 కామా 0. సో పాజిటివ్ 5 ఇట్ ఈస్. ఓకే, ఒకసారి కోయిన్సైడ్స్ విత్ ఆర్జిన్ తప్పండి. ఆర్జిన్ తో కోయిన్సైడ్స్ అయితే 0,0 కావాలి. ఇట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ రిప్రజెంటింగ్ 10 టన్స్, తప్పు. 10 టన్స్ పాజిటివ్ సైడ్ చూస్తుందంటే తప్పది. ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ రిప్రజెంటింగ్ 5 టన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఆన్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్ రిప్రజెంటింగ్ ద టెన్సైల్ స్ట్రెస్. ఓకే, ఆ పాజిటివ్ సైడ్ రిప్రజెంట్ చేసే టెన్సైల్ స్ట్రెస్, కరెక్ట్ అండి. సి at a distance of 5√5, wrong. Okay, 5√5 is wrong. Okay, right. Next question number 3. When the principal stresses are unlike అంటే సేమ్ లేవు, ఒకటి కంప్రెషన్ అయితే ఇంకోటి టెన్షన్, ఇంకోటి టెన్షన్ అయితే ఒకటి కంప్రెషన్, రైట్. ఇన్ మోర్ సర్కిల్ ద నార్మల్ అండ్ రిజల్టెంట్ స్ట్రెసెస్ విల్ బి, రైట్. ఒక్క నిమిషం అండి. ఇది మైనస్ సిగ్మా, ఇది సిగ్మా, ఇది మేజర్, ఇది మైనర్. సో ఇవి రెండు అన్లైక్ నేచర్ లో ఉన్నాయి. సో తను అడిగేది ఏంటంటే నార్మల్ అండ్ రిజల్టెంట్ స్ట్రెసెస్ ఎలా ఉంటాయి, ఐదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్. నార్మల్ స్ట్రెస్ ఎలా ఇండికేట్ చేస్తాం జనరల్ గా, ఇదిగోండి ఈ పాయింట్ కి నార్మల్ స్ట్రెస్ అనేది పి అనుకోండి. లెట్ us assume it as a పి. పి పాయింట్ బాడీలో పి ప్లేన్, పి పాయింట్ బాడీలో పి ప్లేన్. ఓకే, దీనికి ఏముంటుంది, ఇది పాజిటివ్ కాబట్టి సమ్ సిగ్మా టీటా, రైట్. సిగ్మా టీటా. సో సిగ్మా టీటా కామా సిగ్మా టీటా కామా ఇది వచ్చేసి టౌ టీటా, టౌ టీటా. అలాగే ఇటువైపు తీసుకోండి, సమ్ క్యూ హ్యావింగ్ యాంగిల్ సమ్ ఆల్ఫా యాంగిల్ ఉంది అనుకోండి. బాడీలో ఆల్ఫా యాంగిల్ ఉంది క్యూకి, పీకి అయితే టీటా యాంగిల్ ఉంది, రైట్. క్యూకి ఆల్ఫా యాంగిల్ ఉంది. సో ఇక్కడ వచ్చే ఈ నార్మల్, దీన్ని ఏమంటాను నేను, సిగ్మా ఆల్ఫా అంటాను. అలాగే షియర్ వాల్యూని ఏమంటారు, టౌ ఆల్ఫా అంటారు. కాకపోతే మైనస్ అండి, ఎందుకంటే బోత్ ఇది మైనస్ ఇది ప్లస్ కదా, రైట్. సో సిగ్మా ఆల్ఫా మైనస్ సిగ్మా ఆల్ఫా కామా పాజిటివ్ టౌ ఆల్ఫా. వాడు అడిగింది ఏంటి, నార్మల్ ఎలా ఉంటుంది, రిజల్టెంట్ ఎలా ఉంటుంది అని అడిగాడు, రైట్. నో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నార్మల్ మీద క్లారిటీ ఉంది కాబట్టి నార్మల్ కి సంబంధించిందే చూద్దామండి. ఐదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ డిపెండ్స్ ఆన్ ద షియర్ స్ట్రెస్ అండ్ రేడియస్ ఆఫ్ ద మోర్ సర్కిల్. షియర్ స్ట్రెస్ పైన మోర్ సర్కిల్ పైన డిపెండ్ అవ్వదు. ఎవరి పైన డిపెండ్ అవుతుంది, నార్మల్ స్ట్రెస్ పైన డిపెండ్ అవుతుంది. నార్మల్ స్ట్రెస్ అనేది నెగిటివ్ జోన్ లోకి వస్తే ఒకలాగా, పాజిటివ్ జోన్ లోనే ఉంటే ఇంకొకలాగా ఉంటుంది, రైట్. నెక్స్ట్ పాజిటివ్ ఫర్ పాయింట్స్ ఆన్ ద సర్కిల్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వర్టికల్ యాక్సిస్. ఈ వర్టికల్ యాక్సిస్ ఉంది కదా, ఈ వర్టికల్ యాక్సిస్ కి లెఫ్ట్ లో పాజిటివ్ ఉంటాయి అంటున్నారు. లెఫ్ట్ లో పాజిటివ్ ఉన్నాయా నెగిటివ్ ఉన్నాయా, నెగిటివ్ ఉన్నాయి. సో ఇది కూడా రాంగ్, ఫస్ట్ ఆప్షన్ రాంగ్, సెకండ్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ నెగిటివ్ ఫర్ పాయింట్స్ ఆన్ ద సర్కిల్ టు ద రైట్ ఆఫ్ ద వర్టికల్ యాక్సిస్. రైట్ సైడ్ లో చూడండి, ఇందులో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, పాజిటివ్ ఉంది. కాబట్టి వాడు ఏమంటున్నాడు, వాడు నెగిటివ్ ఉంటుందా అంటున్నాడు. సో థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. నెగిటివ్ ఫర్ పాయింట్స్ ఆన్ ద సర్కిల్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వర్టికల్ యాక్సిస్. ఈ వర్టికల్ యాక్సిస్ కి లెఫ్ట్ సైడ్ లో ఉండే ఆ పాయింట్స్ కి నెగిటివ్ నార్మల్ స్ట్రెస్ ఉంటది అంటున్నాడు. అవును, కరెక్ట్. సో ఆప్షన్ డి విల్ బి కరెక్ట్ వన్, రైట్. మీకు డౌట్ వస్తుంది, సార్ ఇక్కడ ఉంటే ఎట్లా అని. సింపుల్ అండి, ఇది పాజిటివ్ టౌ, ఇది నెగిటివ్ టౌ. ఓకే, ఇది నెగిటివ్ సిగ్మా, ఇది పాజిటివ్ సిగ్మా, రైట్. నో సో దీనికి ఇప్పుడు మీరు రాస్తే, ఆ కోఆర్డినేట్స్ రాస్తే ఏమవుతుంది, మైనస్ సిగ్మా కామా మైనస్ టౌ అవుతుంది, పిక్యూఆర్ ఎస్. సో ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నారు అనుకోండి, ఎస్.
సో దీనికి పాజిటివ్ సిగ్మా ఉంటుంది కానీ నెగిటివ్ టౌ ఉంటుంది. ఎందుకు? ఇది డౌన్ లో ఉంది, నెగిటివ్ సైడ్ ఆఫ్ షియర్ లో ఉంది, కానీ పాజిటివ్ సైడ్ ఆఫ్ నార్మల్ లో ఉంది, కాబట్టి ప్లస్ సిగ్మా కామా మైనస్ టౌ అవుతుంది. ఓకే, క్వశ్చన్ నంబర్ 4. When the two principal stresses are equal and like, ఈక్వల్ ఉన్నాయంట అండ్ లైక్ కూడా ఉన్నాయి అంటే సిగ్మా, లెట్ us take ఎలిమెంట్ సిగ్మా సిగ్మా ఈక్వల్ అండ్ లైక్. ఇంతకుముందు ఏంటంటే అన్లైక్, ఇప్పుడు లైక్. ఓకే, ద రిజల్టెంట్ స్ట్రెస్ ఆన్ ఎనీ ప్లేన్ పైన ఉండే రిజల్టెంట్ స్ట్రెస్ ఎంత అంటున్నాడు. రైట్ నో, సో ఒక్కసారి చూద్దామండి రిజల్టెంట్ స్ట్రెస్ ఎలా ఉంటుంది అని. నేను టూ అప్రోచ్లో చెప్తాను దీన్ని. మొదటిది మోర్ సర్కిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ సర్కిల్ గీయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం. సెంటర్ చెప్పండి, సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2/2 కామా 0. సో సెంటర్ వచ్చేసి సిగ్మా ప్లస్ సిగ్మా బై 2 కామా 0 ఏమవుతుంది? సిగ్మా కామా 0 అవుతుంది. అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద సిగ్మా కామా 0. రైట్, నెక్స్ట్ ఏం ఎస్టాబ్లిష్ చేయాలి? రేడియస్ చేస్తే సరిపోతుంది. రైట్ నా, సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఫార్ములా ఏమవుతుంది? డైరెక్ట్ గా ప్రిన్సిపల్స్ తీసుకోండి. సిగ్మా 1 మైనస్ సిగ్మా 2/2. రైట్, సిగ్మా 1 మైనస్ సిగ్మా 2/2. సిగ్మా 1 ఎంత? సిగ్మా 2 ఎంత? సిగ్మా బై 2 విచ్ ఈస్ ఈక్వల్ టు 0. అంటే ఇది ఒక పాయింట్. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక పాయింట్. సో ఇలాంటి కేసులో మనకి ఏమవుతుంది అంటే ఏ ప్లేన్ తీసుకున్నా కూడా ఎనీ ప్లేన్ ఏ ప్లేన్ తీసుకున్నప్పటికీ ప్రతి ప్లేన్ కూడా సేమ్ నార్మల్ స్ట్రెస్ ని ఫీల్ అవుతుంటుంది. సేమ్ నార్మల్ స్ట్రెస్. ఎందుకంటే మనకు తెలుసు సిగ్మా టీటా ఫార్ములా సిగ్మా 1 మైనస్ సిగ్మా 2/2, సో సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2/2 మైనస్ సిగ్మా 1 మైనస్ సిగ్మా 2/2 ఇంటూ కాస్ 2 టీటా. మళ్ళీ టౌ రాలండి. టౌ ఎందుకు రావట్లేదు? ఇది నార్మల్ లోడింగ్ కాదు, ప్రిన్సిపల్ లోడింగ్. రైట్ నో, తర్వాత టౌ టీటా ఫార్ములా చూడండి, సిగ్మా మైనస్ ఆఫ్ సిగ్మా 1 మైనస్ సిగ్మా 2/2 ఇంటూ సైన్ 2 టీటా. రైట్ నో, ఒక్కసారి సిగ్మా టీటా క్యాలిక్యులేషన్ ఇక్కడ రండి. సిగ్మా టీటా క్యాలిక్యులేషన్ చూడండి, సిగ్మా 1 సిగ్మా ప్లస్ సిగ్మా బై 2 సిగ్మా మైనస్ సిగ్మా బై 2 సంథింగ్. ఓకే, సిమిలర్లీ టౌ టీటా ఏమవుతుందండి? సిగ్మా మైనస్ సిగ్మా మైనస్ ఆఫ్ సంథింగ్. సో ఈ సిగ్మా టీటా ఫైనల్ గా సిగ్మా అవుతుంది. ఈ ఆన్సర్ 0 అవుతుంది. రైట్, అంటే ఇలాంటి ఈక్వల్ అండ్ లైక్ ఫోర్సెస్ కి మోర్ సర్కిల్ అనేది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ పైన అయినా ఉండొచ్చు, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ పైన ఉండొచ్చు. కానీ అక్కడ ఉండే ప్రతి ప్లేన్ పైన ఎంత నార్మల్ స్ట్రెస్ పనిచేస్తుంది? సిగ్మా. అంటే మీరు ఏ టీటా అయినా పెట్టుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ సైన్ టీటా రాసిరు, ఏమైనా యూజ్ ఉంటుందా? కాస్ టీటా రాసిరు, ఏమైనా యూజ్ ఉంటుందా? ఫరక్ పడదు. ఎందుకు పడదు అంటే అక్కడ టీటా వాల్యూతో అసలు ఇంపార్టెన్స్ లేదు. ఎందుకంటే సిగ్మా మైనస్ సిగ్మా సంథింగ్ ఇంటూ 0 ఇస్ 0. ఓకే, సో సిగ్మా ప్లస్ సిగ్మా బై 2 ప్లస్ 0. సో ఆ వాల్యూ అనేది ఎలాంటి అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయట్లేదు, అంటే ఎలాంటి చేంజ్ చేయట్లేదు. అందుకే మనము పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. రైట్, సో ఫైనలీ సిగ్మా టీటా వచ్చేసి ఏమైందండి? సిగ్మా. టౌ టీటా వచ్చి ఏమైంది? 0. సో ఎనీ ప్లేన్ with any theta, sigma theta must be sigma. Okay, tau theta is equal to 0. Right now, so sigma resultant తను అడిగింది ఏంటి? రిజల్టెంట్ స్ట్రెస్ అడిగాడు. ఓకే రైట్, రిజల్టెంట్ స్ట్రెస్ అడిగాడు. సిగ్మా రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా టీటా స్క్వేర్ ప్లస్ టౌ టీటా స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా. సో సిగ్మా ఆర్ రిజల్టెంట్ అనేది దేనికి ఈక్వల్ గా ఉందండి? సిగ్మాకి ఈక్వల్ గా ఉంది. సిగ్మా అంటే ఏంటి? ఇక్కడ మళ్ళీ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ స్ట్రెస్. కరెక్టా?
one of the principal stress, right? So when the two principal stress are equal and unlike, that resultant must be is equal to principal stress, right? ఇక్కడ నేను టెన్షన్ వేసానండి, కంప్రెషన్ వేస్తే ఏమవుతుందో ఒకసారి చూడండి. టెన్షన్ వేసాను కదా, కంప్రెషన్ వేసిన ఫర్ సపోజ్ ఏమవుతుందంటే సెంటర్ minus sigma plus minus sigma by 2 comma 0 which is equal to minus sigma comma 0 అంటే సెంటర్ అనేది నెగిటివ్ యాక్సిస్ కి వెళ్ళిపోతుంది. అండ్ రేడియస్ ఎంత, ఆబ్వియస్లీ 0. లైక్ అండ్ ఈక్వల్ ఉన్నప్పుడు రేడియస్ 0 బై డిఫాల్ట్ గా. దీన్ని నేను పాస్కల్ లా అన్నాను వీడియో లెక్చర్ నెంబర్ 5 లో. ఇంతకుముందు ఎగ్జాంపుల్ నేను ఏమన్నానంటే బెలూన్ అన్నాను. వన్ ఆఫ్ ద స్టూడెంట్ మెసేజ్ చేశారు, సార్ ఒక బెలూన్ అనేది ప్రెషర్ తో నింపినప్పుడు, అంటే మీరు ఎయిర్ ప్రెషర్ తో నింపినప్పుడు దాన్ని ఎలా డైరెక్ట్ గా నార్మల్ లోడింగ్ అని తీసుకున్నారు అని అడిగారు. నార్మల్ లోడింగ్ ఎలా తీసుకున్నారు అని అడిగాడు. బెలూన్ ఎగ్జాంపుల్ అండి, ఇంతకుముందు వీడియో లెక్చర్ నెంబర్ 5 లో చెప్పాడు. ఓకే, సో ఇది డైరెక్ట్ గా టెన్షన్ ఎలా తీసుకున్నారు అండ్ యాజ్ వెల్ యాజ్ షియర్ ఎందుకు లేదు అని అడిగాడు. షియర్ ఉండదండి, ఎందుకంటే ప్రెషర్ డెఫినేషన్ ఏంటి, ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ ఫోర్స్ పర్ ఏరియా, నార్మల్ ఫోర్స్ పర్ దట్ కాంటాక్ట్ ఏరియా, రైట్? నో నార్మల్ ఫోర్స్ పర్ ఏరియా కాల్డ్ నార్మల్ స్ట్రెస్, అంతేగాని షియర్ స్ట్రెస్ అంటామా అనము. సో ప్రెషర్ బై డిఫాల్ట్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ నార్మల్ స్ట్రెస్. సో ఇక్కడ షియర్ యాక్ట్ అవ్వదు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 5. సో క్వశ్చన్ నెంబర్ 5, ద మాక్సిమం షియర్ స్ట్రెస్ అక్కర్స్ ఆన్, మాక్సిమం షియర్ స్ట్రెస్ ఎక్కడ వస్తుంది అని అడుగుతున్నాడు, రైట్? నో జనరల్ గా మోర్ సర్కిల్లో షియర్ ఎక్కడ రిప్రజెంట్ చేశాను, జనరల్ గా వై యాక్సిస్ పైన చేశాను, రిప్రజెంట్ చేశాను. ఎక్స్ యాక్సిస్ పైన సిగ్మా చేశాను, రైట్? నో లెట్ us assume ఏ పాయింట్ పి, ఒక పాయింట్ పి తీసుకుందామండి. సో ఈ పాయింట్ ఈ పి అనేది సర్కిల్లో పాయింట్, అదే బాడీలో ప్లేన్ లైక్ దిస్ విత్ టీటాతో ఉన్నది, రైట్? సో ఈ పి అనేది ఇక్కడ రిప్రజెంట్ చేసిన. సో దీనికి మళ్ళీ మనకు ఫార్ములాస్ ఉన్నాయి కదా, చాలా పెద్ద ఫార్ములాస్, ఆల్రెడీ మనం లెక్చర్ నెంబర్ 4 లో డిస్కస్ చేసాం, రైట్? అలా చేయగా మనకు సిగ్మా కామా టీటా వస్తుంది కదా, వాటిని ఏం చేస్తాం, ఇక్కడ సిగ్మా టీటా ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రొజెక్ట్ చేయండి, రైట్? ఇది సిగ్మా టీటా వాల్యూ, దిస్ వాల్యూ ఇస్ సిగ్మా టీటా, రైట్? అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రొజెక్ట్ చేయండి, ఈ డైరెక్షన్ లోకి వచ్చేది టౌ టీటా, రైట్? సో ఇదేమంటారు, మళ్ళీ మనము రిజల్టెంట్ అంటాం, సిగ్మా ఆర్ అంటాం, దీన్ని బీటా అంటాం. యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ నార్మల్ కి రిజల్టెంట్ కి ఉండే యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ అంటాం, రైట్? సో తను అంటున్నాడు మాక్సిమం షియర్ స్ట్రెస్ ఎక్కడ వస్తుంది అని. మాక్సిమం షియర్ స్ట్రెస్ ఎక్కడ వస్తుంది అంటే చూడండి, మీరు ఇప్పుడే అన్నారు సార్ ఇక్కడ టౌ ఇక్కడ రిప్రజెంట్ చేస్తామని. మాక్సిమం షియర్ అనేది ఇదిగోండి ఇక్కడ వస్తుంది. అంటే మాక్సిమం వై డైరెక్షన్ లో సర్కిల్ ఎంత వరకు కవర్ చేయగలిగింది, మహా అయితే ఇక్కడ ఆ డైరెక్షన్ లో ఆ పాయింట్ సమ్ ఏ, అండ్ ఈ డైరెక్షన్ లో ఈ పాయింట్ సమ్ ఏ డాష్. యాక్చువల్లీ దిస్ ఇస్ ఆర్. ఓకే, సిమెట్రిక్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ కి సిమెట్రిక్ గా ఉంటుంది, అది పైన ఆర్ఏ ఉంది, కింద కూడా ఆర్ఏ ఉంది, రైట్? సో దీని యొక్క కోఆర్డినేట్స్ ఏమైతాయి, ఒకటి ఈ సెంటర్ యొక్క కోఆర్డినేట్ ఏంటి, సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2/2 ఆర్ సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా y/2, అంతే కదా? అలాగే దీని యొక్క టౌ వాల్యూ అంటే మన షియర్ వాల్యూ ఏమవుతుంది, సిగ్మా 1 మైనస్ సిగ్మా 2/2, రైట్? ఒక్కసారి రండి, ఇది మాక్సిమం టౌ మ్యాక్స్, ఇది మేజర్, రైట్? నో ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత అండి, 90. మనం ఆల్రెడీ మోర్ సర్కిల్ ప్రాపర్టీలో నేర్చుకున్నాం ఏంటి అంటే
డయాగ్రామ్ సర్కిల్లో 2 θ ఉంటే బాడీలో θ ఉంటుంది, అవునా కాదా? అండ్ మనం ఆల్రెడీ నంబర్ 4 వీడియో నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం. ఈ డైరెక్షన్ లో ఈ ప్లేన్ ని మనము మాక్సిమం షియర్ ప్లేన్ అంటాము. మాక్సిమం షియర్ ప్లేన్ అంటాము. ఈ మాక్సిమం షియర్ ప్లేన్ అనేది మాక్సిమం షియర్ స్ట్రెస్ వాల్యూని కలిగి ఉంటుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 45 degrees, రైట్? సో ప్లేన్ H 45 degrees to the principal plane carries the maximum shear stress. That plane called as maximum shear plane. Okay. Question number 6. Principal stresses at a point in a stressed solid are 400 MPa and 300 MPa respectively. The normal stress on plane inclined at 45 degrees to the principal plane. It's not 45, it is 45 plus or minus. Minus miss అయిందండి. 45 పాజిటివ్ 45 నెగిటివ్ లో ఉంటే ఆ ప్లేన్ పైన నార్మల్ స్ట్రెసెస్ ఎంత అని అన్నాడు. ఓకే, మనకు డేటా ఇచ్చాడు. నేను మళ్ళీ దీన్ని రెండు రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విత్ ద హెల్ప్ ఆఫ్ మోర్ సర్కిల్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ జనరల్ అప్రోచ్ ఫార్ములాస్ తో. ఓకే, సిగ్మా 1 ఈజ్ ఈక్వల్ టు 400, సిగ్మా 2 ఈజ్ ఈక్వల్ టు 300. మోర్ సర్కిల్ డ్రా చేయండి దీనికి. 300 ఇదిగో ఇక్కడ ఉంది, 400 ఇదిగో ఇక్కడ ఉంది. సర్కిల్ డ్రా చేయండి, రైట్? సో 45 డిగ్రీస్ ఉంటుందట ప్లేన్ ఇంక్లైన్ టు ద 45 డిగ్రీస్. జనరల్ గా ప్రిన్సిపల్ ప్లేన్ తో 45 డిగ్రీస్ ఉండే 45 డిగ్రీస్ ఉండే ప్లేన్ పేరేంటి? బాడీలో 45, 45 ఎట్ బాడీ, 45 డిగ్రీస్ ఎట్ బాడీ అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 90 ఉంటుంది. మోర్ సర్కిల్ లో 90 ఉంటుంది, రైట్? సో 45 డిగ్రీస్ ఎట్ బాడీ, రైట్? లేదు నీకు మోర్ సర్కిల్ నుంచే కావాలి అంటే నేను అలా కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ అప్రోచ్ మోర్ సర్కిల్ అప్రోచ్ 300, 400. సో మీ ఆన్సర్ అనేది ఇదిగోండి ఈ సర్కిల్ పైనే ఉంటుంది. అంటే 300 నుంచి 400 మధ్యలో ఉంటుంది ఆన్సర్. 310, 320, 330, 340, 350 అది సెలెక్ట్ చేసుకోండి అంతే. సో ఒకసారి 200 అవుట్, ఎందుకంటే 300 కిట్ వచ్చేసింది, లెఫ్ట్ సైడ్ కి వచ్చేసింది, రైట్? ఓకే, ఆప్షన్ బి 350 మేబీ ఛాన్స్, అంటే 350 ఇక్కడ ఉండొచ్చు సగంలో మధ్యలో, మధ్యలో ఉంటుంది. 300 కి 400 మధ్యలో ఉంటుంది, రైట్? 100 అవుట్, ఎందుకంటే 100 అనేది మళ్ళీ లెఫ్ట్ లోకి వచ్చేసింది కదా. 150 ఇది కూడా అవుట్, 300 కిట్ వచ్చేసింది. అంటే సింపుల్ గా మీకు మోర్ సర్కిల్ లో ఇది 300, ఇది 400, వీటి మధ్య ఆన్సర్ ఉంటుందని తెలిస్తే ఆన్సర్ విల్ బి 350. లేదు సార్ మాకు ఈ అప్రోచ్ నచ్చలేదు, ఆర్ గ్రాఫికల్ గా మాకు అర్థం కాలేదు అనుకుంటే నెక్స్ట్ అప్రోచ్ ఏం లేదండి, సింపుల్. బాడీలో 45 డిగ్రీస్ అన్నారు, అవునా కాదా? ప్రిన్సిపల్ ప్లేన్ తో 45 డిగ్రీస్, ప్రిన్సిపల్ ప్లేన్ తో 45 డిగ్రీస్ ఉండేది ఎవరు? మాక్సిమం షియర్ ప్లేన్, అవునా కాదా? రైట్, మాక్సిమం షియర్ ప్లేన్ కే ఉంటుంది. మాక్సిమం షియర్ ప్లేన్ పైన ఉండే నార్మల్ స్ట్రెస్ ఎంత? మాక్సిమం షియర్ ప్లేన్ పైన ఉండే నార్మల్ స్ట్రెస్ ఎంత? సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2 బై 2, 400 ప్లస్ 300 బై 2, 350. ఇది ఈజియెస్ట్ వే. కాకపోతే ఏంటంటే ఇలాంటి క్వశ్చన్ మీరు అక్కడ కూడా చేయొచ్చు, మన పార్ట్ 1 లో కూడా చేయొచ్చు. కానీ మోర్ సర్కిల్ తో ఎలా చేయగలం అని చెప్పడానికి ఈ క్వశ్చన్ నేను ఇక్కడ రిప్రజెంట్ చేశాను. ఓకే, క్వశ్చన్ నెంబర్ 7. On a plane, resultant stress is inclined at an angle of 45 degrees to the plane. ఓకే, రిజల్టెంట్ స్ట్రెస్ అనేది 45 డిగ్రీస్ ఉందంట. ఓకే, if the normal stress is 100 Newton per mm square, shear stress on a plane will be. ఓకే, దీన్ని మోర్ సర్కిల్ తో చేస్తా చూడండి. సింపుల్, మోర్ సర్కిల్ కనుక మీరు పర్ఫెక్ట్ అయ్యారనుకోండి ప్రతి వాల్యూ మోర్ సర్కిల్ నుంచి తీయొచ్చు. కాకపోతే కొంచెం జామెట్రీ పైన మీకు కొంచెం గ్రిప్ ఉండాలి అంతే, సర్కిల్ జామెట్రీ పైన. సపోజ్ ఇది మన కన్స్ట్రక్టెడ్ మోర్ సర్కిల్ అనుకుందాం. ఓకే, నార్మల్ స్ట్రెస్ ఎంత? జనరల్ గా అక్కడ ఇచ్చిన డేటా ప్రకారం 100 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. షియర్ స్ట్రెస్ అంటే ఇదే కదండి, మనకు కావాల్సిందే ఇది, సమ్ టౌ టీటా, రైట్? ఆయన ఏమన్నాడు? రిజల్టెంట్ స్ట్రెస్ ఈజ్ ఇంక్లైన్డ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 45 డిగ్రీస్. 45 డిగ్రీస్ ఆల్రెడీ నేను ఇంతకు ముందు ఐ థింక్ క్వశ్చన్ నెంబర్ 5 లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది రిజల్టెంట్, ఇదిగోండి ఇది నార్మల్, ఇది షియర్,
వీటిని బ్యాలెన్స్ చేస్తూ రిజల్టెంట్ అక్కడికి వెళ్తుంది. ఓకే, వీటిని బ్యాలెన్స్ చేస్తూ రిజల్టెంట్ అక్కడికి వెళ్తుంది, రైట్. సో ఇది ఎంతంట 45 degrees అంట. సో ఒకసారి చూద్దాం. tan 45 degrees is equal to opposite by adjacent. Opposite tau theta, adjacent ఎంతండి 100. tan 45 1, tau theta is equal to 100 Newton per mm square, right? Answer will be B. Question number 8. The radius of Mohr circle of stress is 35 MPa. Minor principal stress is minus 20 MPa. Major principal stress ఎంత అన్నాడు. మళ్ళీ సర్కిల్ గీయండి. ఆరిజిన్ సమ్వేర్ అరౌండ్ సెంటర్ ఇక్కడ ఉంది, మనకు తెలియదు. కానీ రేడియస్ ఇచ్చాడు. రేడియస్ ఎంత అంట 35, ఇది కూడా 35. మైనర్ ప్రిన్సిపల్ ఇచ్చాడు ఎంత -20. కాబట్టి నేను సర్కిల్ ని లైట్ గా నెగిటివ్ సైడ్ తీసుకొచ్చాను. ఇది -20 చూడండి, ఇది -20. తను ఏమంటున్నాడు, మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ ఎంత అంటున్నాడు కదా. మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అంటే ఏంటి, ఆరిజిన్ నుంచి ఇక్కడికి ఉండే డిస్టెన్స్ ఓఏ. ఆల్రెడీ మనం వీడియో లెక్చర్ నెంబర్ 5 లో చూసాం. ఓఏ ఈజ్ ఈక్వల్ టు 35. చూడండి, 35 + 35 -20Z. ఎందుకంటే ఈ రెండు కలపండి, అందులోంచి తీసేయండి. సో ఏమవుతుంది, మనకు ఈ డిస్టెన్స్ వస్తుంది. అదే కదా మనకు పోయే కావాల్సింది. 35 + 35 -20, 70 - 20 50 MPa. ఓకే, మోర్ సర్కిల్ వన్స్ ఒక్కసారి మీరు పర్ఫెక్ట్ అయిపోతే ప్రతిదీ మీరు మోర్ సర్కిల్ పైన చేయొచ్చు. ఏడబ్ల్యూ లెవెల్ అయితే చాలా ఈజీ అండి. మోర్ సర్కిల్ తో ఈ కంప్లీట్ చాప్టర్ లో ఆల్మోస్ట్ 90% క్వశ్చన్స్ చేయొచ్చు. Question number 9. Mohr circle can be used to determine. మోర్ సర్కిల్ అనేది దేన్ని డిటర్మైన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ సపోజ్ ఒక స్ట్రెస్డ్ మెటీరియల్ ఉంది, సిగ్మా ఎక్స్ సిగ్మా వై, ఇలా ఒక స్ట్రెస్డ్ మెటీరియల్ ఉంది. సో ఫస్ట్ మీరు సిగ్మా వై ఎస్టాబ్లిష్ చేస్తారు, ఆ తర్వాత సిగ్మా ఎక్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఫిర్ ఉస్కే బాద్ సెంటర్ తీసుకోండి. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2, 0. రేడియస్ ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ రేడియస్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ టౌ స్క్వేర్ ఎక్స్ వై రేడియస్ తో మీరు ఒక్కసారి సర్కిల్ డ్రా చేయడానికి ట్రై చేయండి, రైట్. ఇలా ఆల్మోస్ట్ సర్కిల్ షేప్ లో ఉంటే ఒక డయాగ్రామ్ వస్తుంది, రైట్. ఏ అంటే ఇక్కడ నాది ఆల్మోస్ట్ డైరెక్ట్ గా అయితే మోర్ అనేవాడు డైరెక్ట్ గా సర్కిల్ ఇచ్చాడు. సో ట్రీట్ ఇట్ యాజ్ అ సర్కిల్. ఓకే, సో ఈ ఏం ఏమంటారంటే మేజర్ స్ట్రెస్ అంటాను, మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అంటాను కదా. దీన్ని ఏమంటాను, మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అంటారు. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మోర్ సర్కిల్ మనం ఏం చేస్తున్నాము, ఈ స్ట్రెస్డ్ బాడీలోని ప్రిన్సిపల్ స్ట్రెసెస్ ని మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఒక్కసారి మీరు వీటిని మెజర్ చేస్తే ఈ ఓబిని మెజర్ చేసినా, ఓఏని మెజర్ చేసినా మీకు ప్రిన్సిపల్ స్ట్రెస్ వస్తాయి కదా, రైట్. ప్రిన్సిపల్ స్ట్రెసెస్ నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చూద్దాం. ప్రిన్సిపల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్, కరెక్ట్, ఈ ఆప్షన్ కరెక్ట్. ప్రిన్సిపల్ స్ట్రెసెస్ కాదండి, ప్రిన్సిపల్ స్ట్రెయిన్స్ కూడా వస్తాయి. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రిన్సిపల్ స్ట్రెయిన్స్ ఎలాను, నేను ఎందుకు ప్రిన్సిపల్ స్ట్రెయిన్స్ చెప్పలేదంటే జస్ట్ ఒకే ఒక చేంజ్ ఉంటది, అదేంటో చూపిస్తాను. ఓకే, ఇది కూడా ఇది స్ట్రెస్ రిలేటెడ్ ఫార్ములాస్ ఫర్ మోడల్ 1. అంటే ఒక బాడీ అనేది వితౌట్ షియర్ సబ్జెక్ట్ అయితే ఆ వితౌట్ షియర్ రిలేటెడ్ ఆబ్లిక్ ప్లేన్ పైన ఉండే నార్మల్ షియర్ కి సంబంధించిన ఫార్ములాస్ ఇవి. ఇది సిగ్మా వై డాష్ అంటే దట్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో. సో దిస్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్, లైట్ తీసుకోండి. సో నెక్స్ట్, అదే బాడీకి కరస్పాండింగ్లీ
అదే బాడీకి కరస్పాండింగ్లీ ఈ ప్లేన్ లో అంటే ఈ ప్లేన్ లో వచ్చే స్ట్రెయిన్ ని, ఓకే, ఈ ప్లేన్ లో వచ్చే స్ట్రెయిన్ ని మనం ఏమంటామంటే మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెయిన్ అంటాం. ఈ ప్లేన్ లో వచ్చే స్ట్రెయిన్ ని మనం ఏమనాలి, మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెయిన్ అనాలి. ఓకే, సో సో ఈ ప్లేన్ మైనర్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది, ఈ ప్లేన్ మేజర్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఒకసారి చూడండి ఫార్ములాస్. ఎప్సిలాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఈ మైనస్ మ్యూ సిగ్మా వై బై ఈ. కరెక్టేనా? అదే ప్రిన్సిపల్ స్ట్రెయిన్స్ కావాలి అంటే మీరు ప్రిన్సిపల్ స్ట్రెసెస్ సబ్మిట్ చేయండి. అక్కడ మీరు అక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సినవి ప్రిన్సిపల్ స్ట్రెసెస్, ప్రిన్సిపల్ స్ట్రెయిన్స్ కి ప్రిన్సిపల్ స్ట్రెసెస్ సబ్మిట్ చేసి సరిపోయింది. సో ఇది ఫార్ములా, రైట్? ఒక్కసారి చూడండి, ఈ ఫార్ములాలో సిగ్మా 1 ఉంది, ఈ ఫార్ములాలో ఎప్సిలాన్ 1 ఉంది. అంటే సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని మనము స్ట్రెయిన్ తో రీప్లేస్ చేస్తున్నాం. సిరీస్ మీరు మళ్ళీ మగప్ చేయాల్సిన అవసరం లేదు. ఆ చేంజ్ వచ్చినప్పుడు నేనే చెప్తాను, ఇండికేట్ చేస్తాను, ఇది చేంజ్ మీరు గుర్తుపెట్టుకోండి అని, రైట్? కానీ ఇక్కడ చూడండి వచ్చింది, చేంజ్ అనేది వచ్చేసింది. ఏంటా చేంజ్ అంటే దిస్ ఇస్ దట్ చేంజ్. స్ట్రెయిన్, స్ట్రెయిన్ అనేది షియర్ స్ట్రెయిన్, సారీ స్ట్రెయిన్ అంటే షియర్ స్ట్రెయిన్. షియర్ స్ట్రెయిన్ ఖచ్చితంగా హాఫ్ తీసుకోవాలి. ఎందుకు హాఫ్ తీసుకోవాలంటే రెండు నార్మల్ నార్మల్ ఓరియంటెడ్ యాంగిల్స్ మధ్య వచ్చే ఈ బాడీ చేంజ్ ని కలిపి 5 అంటాం, కలిపి 5 అంటామండి. ఓన్లీ సింగిల్ కావాలంటే 5/2 తీసుకోవాల్సిందే. అందుకే నేను ప్రతి దగ్గర షియర్ స్ట్రెయిన్ ని 5/2 గా ఇండికేట్ చేస్తాను. ఒకసారి చూడండి, ఇక టౌ టీటా ఇది షియర్ స్ట్రెస్, ఓకే, ఇది 5/2 ఇది షియర్ స్ట్రెయిన్. అంటే మీరు చేయాల్సిన ఓన్లీ వన్ చేంజ్ ఏంటంటే సిగ్మా ఎక్స్ ఉంటే ఎప్సిలాన్ ఎక్స్ పెట్టండి, ఆర్ సిగ్మా 1 ఉంటే ఎప్సిలాన్ 1 పెట్టండి, సిగ్మా వై ఉంటే ఎప్సిలాన్ వై పెట్టండి, సిగ్మా 2 ఉంటే ఎప్సిలాన్ 2 పెట్టండి. కానీ టౌ ఎక్స్ వై ఉందనుకోండి, డెఫినెట్ గా 5xy/2 ఆర్ 5θ/2 పెట్టండి. ఎక్కడైతే షియర్ స్ట్రెయిన్ వస్తుందో అక్కడ బై డిఫాల్ట్ గా మీకు ఫార్ములాస్ అనేవి 5/2 అవుతాయి. 5/2. సో ఒకసారి చూద్దాం 5/2 కి సంబంధించిన ఫార్ములాస్ ఏముంటాయండి. షియర్ స్ట్రెయిన్ ఎప్సిలాన్ 1 ప్రిన్సిపల్ షియర్ స్ట్రెయిన్ is equal to epsilon x plus epsilon y/2 plus or minus square root of epsilon x minus epsilon y/2 whole square plus ఇక్కడ టౌ వచ్చేది, టౌ కి బదులు మనం ఏం రాయాలి ఇక్కడ 5/2 5xy/2 హోల్ స్క్వేర్ రాయాలి. ఇదే మనకు కావాల్సిన ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. మిగతా ఫార్ములాస్ అన్ని ఈక్వల్ అండి, కావాలంటే చెక్ చేసుకోండి. ఎప్సిలాన్ ఎక్స్ సిగ్మా ఎక్స్ సిగ్మా వై ఎప్సిలాన్ వై, సో మీరు చెక్ చేసుకోండి. కానీ టౌ బదులు ఏం రీప్లేస్ చేయాలి, 5xy/2 రీప్లేస్ చేయాలి, అంతే. ఓకే, సో ఇది మనకు సంబంధించిన ప్రిన్సిపల్ స్ట్రెయిన్స్, రైట్? ఫైనల్ గా మోర్ సర్కిల్ చెక్ ఇస్తారు, ఇదిగోండి. ఇది దేనికి సంబంధించింది, స్ట్రెస్ కి సంబంధించిన మోర్ సర్కిల్. స్ట్రెస్ కి సంబంధించిన మోర్ సర్కిల్ లో ఎక్స్ యాక్సిస్ పైన సిగ్మా, వై యాక్సిస్ పైన టౌ ఇండికేట్ చేసినాం. ఇక్కడ ఇది స్ట్రెయిన్ కి సంబంధించిన మోర్ సర్కిల్, స్ట్రెయిన్ కి సంబంధించిన మోర్ సర్కిల్. సో నార్మల్ స్ట్రెయిన్ అనేది ఎక్స్ యాక్సిస్ పైన, షియర్ స్ట్రెయిన్ హాఫ్ ఆఫ్ ద షియర్ స్ట్రెయిన్ అనేది వై యాక్సిస్ పైన ఇండికేట్ చేస్తాం. ఇంపార్టెంట్ అండి, ఓకే. అండ్ ఇంకొక పాయింట్, రేడియస్ ఏమవుతుంది ఇక్కడ 5max/2 అవుతుంది. రేడియస్ 5max/2 అవుతుంది. అక్కడ రేడియస్, ఇక్కడ రేడియస్ ఏమవుతుంది, ఓన్లీ టౌ మ్యాక్స్. బై 2 ఉండవు ఇక్కడ, ఓన్లీ స్ట్రెయిన్స్ లో మాత్రమే, షియర్ స్ట్రెయిన్ లో మాత్రమే బై 2 ఉంటాయి. అలాగే
ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటి? డయామీటర్. డయామీటర్ ఏంటి? షియర్ స్ట్రెయిన్. ఇక డయామీటర్ ఏంటి? 2 times షియర్ స్ట్రెస్. ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సింది. ఓకే, దీస్ 2 పాయింట్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. ఇది కూడా అన్ని అడిగాడండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా ఒక మార్ ఆల్రెడీ అడిగేస్తాడు. ఏపీఎస్సి టిఎస్పిఎస్సి అంటే ఇంచుమించుగా 50-60% రిపీటివ్ నేచర్ లోనే ఉంటాయి. మీరు బై డిఫాల్ట్ గా ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అన్ని సబ్జెక్టులు కలిపి హాఫ్ ఆఫ్ ద స్కోర్ ఈజీగా చేయగలరు. ఎందుకంటే కాన్సెప్ట్స్ క్లియర్ గా ఉంటే గుర్తుపెట్టుకోండి. సో మోర్ సర్కిల్ నాట్ ఓన్లీ యూజ్ ఫర్ స్ట్రెస్ బట్ ఆల్సో స్ట్రెయిన్ కి కూడా యూజ్ అవుతుంది, రైట్? ఇక్కడ చూడండి, ఇది ప్రిన్సిపల్ స్ట్రెస్, ఇది ప్రిన్సిపల్ స్ట్రెయిన్. కంపారిజన్ మోడ్, ఎప్పుడైనా నేను కంపారిజన్ మోడ్ నే సెలెక్ట్ చేసుకుంటాను, ఎందుకంటే ఈజీ టు రిమెంబర్. సో ఇక్కడ ప్రిన్సిపల్ స్ట్రెస్, ఇది ప్రిన్సిపల్ స్ట్రెయిన్. ఓకే, కావాలంటే మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటే బెనిఫిట్ అవుతారు, లైక్ కంపారిజన్ గా ఉంది కాబట్టి. సో ఒక్కసారి ఆన్సర్ ఇద్దాం. So more circle can be used to determine principal stress and as well as principal strain. So option will be B. B option correct and in Morse circle of strain, is a question strain మీద పడింది. In Morse circle of strain, y-axis represents, y-axis దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఇదేమి రిప్రజెంట్ చేస్తుంది? నార్మల్ స్ట్రెయిన్ రిప్రజెంట్ చేస్తుంది కదా, ఇంతకుముందే చూసాం. ఇదేం రిప్రజెంట్ చేస్తుంది? నార్మల్ స్ట్రెయిన్ రిప్రజెంట్ చేస్తుంది. ఇదేం రిప్రజెంట్ చేస్తుంది? హాఫ్ ఆఫ్ ద షియర్ స్ట్రెయిన్ రిప్రజెంట్ చేస్తుంది కదా. అంటే హాఫ్ ఆఫ్ ద షియర్ స్ట్రెయిన్, ఇది π/2, ఇది -5/2. ఓకే, హాఫ్ ఆఫ్ ద షియర్ స్ట్రెయిన్. ఆన్సర్ విల్ బి బి. Question number 11 it is. Change it. Consider the following statements. రెండు స్టేట్మెంట్స్ ఇచ్చాను, ఇందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అడుగుతున్నాడు. ప్రిన్సిపల్ స్ట్రెయిన్ ఈస్ గివెన్ బై ε1 is equal to σ1/e minus mu σ2/e. ఓకే, ఇంతకు ముందే మనం డిస్కస్ చేసినాం కదా. ప్రిన్సిపల్ స్ట్రెయిన్ రావాలి అంటే ఇలాంటి ఫార్ములా ఒకటి యూజ్ చేసుకోవాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మన ఫస్ట్ చాప్టర్ ఇక్కడ నుంచి వచ్చింది. εx is equal to σx/e minus mu σy/e. కరెక్టా? ఇక్కడ నుంచి వచ్చిందండి. సో ఇదేంటి? జనరల్ లోడింగ్, ఇదేంటి? ప్రిన్సిపల్ లోడింగ్, రైట్? సెకండ్ అంటే ఏంటంటే ఇక్కడ అన్నోన్స్, నోన్స్ వచ్చేసి స్ట్రెసెస్, అన్నోన్ వచ్చేసి స్ట్రెయిన్. సో ఇక్కడ అన్నోన్ వచ్చేసి స్ట్రెయిన్, ప్రిన్సిపల్ స్ట్రెస్ అంటే మనకు ప్రిన్సిపల్ స్ట్రెయిన్ తెలుసంట, ప్రిన్సిపల్ స్ట్రెస్ ఎలా వస్తుంది అని అడుగుతాడు. ఒక్కసారి చూద్దాం. ప్రిన్సిపల్ స్ట్రెయిన్ ఫార్ములా ఏంటి? జనరల్ గా σ1/e మైనస్ mu σ2/e. ఏం చేద్దామంటే ఈ నాట్ తీసుకెళ్దామండి. ఈ ఇంటూ ε1 σ1 మైనస్ mu σ2, అలాగే ε2 రాయండి, σ2/e మైనస్ mu σ1/e కదా. సో దీని అటు తీసుకెళ్తే ఈ ఇంటూ ε2 మైనస్ mu σ1 ప్లస్ σ2. సో ఈ రెండు ఈక్వేషన్స్ వచ్చాయి, ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 కదా. మీరేం చేస్తారు? ఈక్వేషన్ 2 ని mu తో మల్టిప్లై చేయండి. ఏమవుతాయి ఫైనల్ గా? ఈ ε1 ఈక్వల్ టు σ1 మైనస్ mu σ2, ఈ ε2 ఇంటూ mu మైనస్ mu స్క్వేర్ σ1 ప్లస్ mu σ2. ఈ రెండు ఈక్వేషన్స్ యాడ్ చేయండి, ఇది అవుట్ కదా. ఇక్కడ ఈ కామన్ తీస్తే ఏమవుతుంది? ε1 ప్లస్ mu ε2. ఇక్కడ σ1 కామన్ తీయండి, ఏమవుతుంది? 1 మైనస్ mu స్క్వేర్ అవుతుంది. సో ఫైనలీ σ1 is equal to e by 1 minus mu square into ε1 plus mu into
epsilon 2. సో ఆన్సర్ విల్ బి దిస్. ఒకసారి టాలీ చేసుకోండి. E by 1 minus mu square epsilon 1 plus mu sigma mu epsilon 2. Right? Epsilon 2. Correct? Both statements are true. సో మీరు ఇలాంటి క్వశ్చన్స్ కనుక వస్తే ప్రాక్టీస్ టైంలో నేర్చుకోవాలి. రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ అయినాయంటే బై డిఫాల్ట్ గా మీకు అందులో ఏదైనా ఒకటి తెలియకపోతే అది మీ షార్ట్ నోట్స్ లో కానీ లేకపోతే రివిజన్ నోట్స్ లో కానీ రాసుకోవడం బెటర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియో అప్డేట్స్ కోసం ఫాలో చేయండి. లైక్ కూడా చేయండి అండి. కామెంట్ చేయండి. లైక్ మీకు ఈ వీడియో పైన మీ రెస్పాన్స్ ఏంటి అనేది కాస్త కామెంట్ చేస్తే మాకు కూడా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.